2 సంవత్సరాల కూటమి పాలన వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథి, శాసన మండలి మాజీ చైర్మన్, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మా అన్న షరీఫ్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మార్కండేయ బాబు గారికి, మరో సోదరుడు తాటికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ మన హరిబాబు గారు, మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారు, వేదిక మీద ఆసీనులైన ఇతర నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల మన పయనం ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2019-24 సంవత్సరంలో మనం అధికారం కోల్పోయినప్పుడు, ఈ నియోజకవర్గంలో మనం ప్రతిపక్షంలో ఉండి అధికారం కోల్పోయినప్పుడు 5 సంవత్సరాల కాలం గత ప్రభుత్వం యొక్క అరాచకాల మీద మనం పోరాటం చేశాం. ఎన్నో రకాలైన దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అణిచివేత మీద మనం పోరాటం చేయటం జరిగింది. దానికి బహుమానంగా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఏ వ్యవస్థల కోసమైతే మనం పనిచేశామో ఆ రోజు సంగం డైరీ చైర్మన్ గా ఉన్న నన్ను అరెస్ట్ చేసి 30 రోజుల పాటు జైల్లో ఉన్నాం. చేయటమే కాదు, అధికారం ఉందని చెప్పి అడుగడుగునా ఏ విధంగా కేసుల ద్వారా పోలీసు యంత్రాంగాన్ని పెట్టి, నేను ఎంతో మంది కార్యకర్తలను ఇక్కడ చూసా. ప్రజా పోరాటాల కోసం వెళ్ళినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన అంశం కూడా ఈ రోజుకి నా కళ్ళ ముందు ఉంది. 5 సంవత్సరాల మన పోరాటం వల్ల ఈ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తే అందరూ మనకి 32,000 ఓట్ల మెజారిటీని మనకిచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే మీ అందరినీ కోరేది, ఆ 5 సంవత్సరాల కాలంలో నాతో కలిసి నడిచిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ పోరాటం మనం చేశాము అంటే నాకు బాగా గుర్తు. శని ఆదివారాలు వస్తున్నాయంటే ఏ కేసు ఎటువైపు నుంచి వస్తుంది, ఏ పోలీస్ అధికారి మన ఇంటి తలుపు తడతారని చెప్పి మనం ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్న రోజులు. కానీ ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలన సాగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. జూన్ 4, 2024 సంవత్సరం ప్రజలిచ్చిన తీర్పుతో మరి ఏ విధంగా కూటమి ప్రభుత్వం మనం అధికారంలోకి రావటం జరిగింది. ఈ విజయం మన బాధ్యతను పెంచిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం ఆపన్నుల యొక్క భరోసా ఇవ్వటానికి, పేదవాడు కన్నీళ్లు తుడవటానికి, ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలం కూడా మనం ఏదైతే ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు పొన్నూరు నియోజకవర్గం అంటే అరాచకానికి, హత్యలకి, దోపిడీకి, రైస్ మాఫియాకి నిలయంగా మారిన ఈ నియోజకవర్గాన్ని ఈ 2 సంవత్సరాల్లో మనం బాధ్యతాయుతమైన ప్రజలిచ్చిన అధికారంతో మనం ముందుకు తీసుకువెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో అధికారం ద్వారా మనకి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి పేదవాడికి మనం అందించే ప్రయత్నం చేశాం. సంక్షేమం అంటే ఒక రాజకీయ నినాదం కాదు. సంక్షేమం అనేది ప్రతి ఇంటి గడపకి చేరాలనే దృక్పథంతో మనం పనిచేయటం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం పెన్షన్లు మరి 1,000 రూపాయలు పెంచాలి అంటే ఒక పేద కుటుంబం 4 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎన్నికల ముందు మనం చెప్పాం, మీ ఒక్క ఓటు మీ తల రాతను మారుస్తుంది, మీ ఒక్క ఓటు మాకు ఇవ్వండి, మీ భవిష్యత్తును మేము తిరగరాస్తామని చెప్పాం. ఆ ఒక్క ఓటు ద్వారా, ప్రజలిచ్చిన ఓటు ద్వారా మనం అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అయింది.
గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2000 పెన్షన్ని 3000 చేయడానికి ఇన్స్టాల్మెంట్ల పద్ధతిలో 4 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క ఓటుతో మనం దాన్ని 4000 రూపాయలు చేయటం జరిగింది. వికలాంగులు ఉన్నారు, ఇందాక ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పెన్షన్ని 6000 రూపాయలు చేయటం జరిగింది. ఎవరైతే మంచంలో ఉండి లెగవలేని కుటుంబాలు, ఈ పట్టణంలోనే చాలా కుటుంబాల దగ్గరికి నేను వెళ్ళా, వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది. అంటే ఇందాక ఒక యువకుడు చెప్పాడు, 15,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే ఇంటూ 12 వేస్తే ఆ కుటుంబానికి ఆ ఒక్క పథకం ద్వారా 1,80,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ ప్రభుత్వం అందించిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక ఒక మహిళ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు మాటలు కోటలు దాటుతాయి, చేతల మటికి ఇంటి గడప దాటవు. 5 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే భర్తను పెన్షన్ వస్తా, భర్తను కోల్పోయిన భార్యలు సచివాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయి అప్లికేషన్లు పెట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని ఎదురు చూస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ సంవత్సర కాలంలో 1300 మంది మహిళలు ఎవరైతే భర్తలకు పెన్షన్లు వస్తా కోల్పోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి ఆ కుటుంబం, ఆ మహిళలు, ఆ కుటుంబంలో ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా చేసిన ప్రభుత్వం మనది, పాలన మనది అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళను కలిసినప్పుడు నేను చూసా, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆవేదన నేను చూసా. ఆ ఆవేదనని కానీ వేదన కానీ గుర్తించగలిగే నాయకత్వం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనమే అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక పిల్లలు వచ్చారు, మరి వైకాపా నాయకులు మేము అద్భుతాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ అమ్మ ఒడి పెట్టి కుటుంబంలో ఒక్క కుర్రాడికి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఆ కుటుంబాలు మిగతా వాళ్ళని చదివించలేక ఆ పిల్లల్ని మిగతా ఒక్క పిల్లాడిని ఇంట్లో చదివించి మిగతా వాళ్ళని చదివించలేమని చెప్పి చదువుకు దూరం చేస్తే, ఇలా కాదు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా చదువుకోవాలి, చదువుకోవడానికి ఆస్కారం ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి భరోసా ఇచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క నేతృత్వంలో తల్లికి వందనం 24,500 మందికి ఆ ఒక్క పథకం ద్వారా 33 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 24,000 మంది అకౌంట్లో వేస్తే ఇది మంచి పథకం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఒక్క కుటుంబంలో ఒక్క మనిషికి ఇచ్చి మేము అద్భుతాలు చేశామని చెప్పి ప్రతి ఒక్కరి చేత డబ్బు కొట్టించుకున్న నువ్వు మా ప్రభుత్వంలో 24,500 మంది లబ్ధిదారులకి 33 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో మేము బదలాయింపు చేస్తే ఈ ప్రభుత్వం చేసిన మంచి వైకాపా నాయకులకి కనపడకపోవటం బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ ఇందాక మనం చూసాం, 5 కుటుంబంలో బాలికలు ఉన్న కుటుంబం మరి 3 పిల్లల్ని హాస్టల్లో చదివించుకుంటూ 2 పిల్లల్ని ఇంటి దగ్గర చదివించుకుంటా ఉందంటే, ఇవాళ ఈ ప్రభుత్వం పేద కుటుంబాలకి మీరు చదువుకోవచ్చు, ఎంతైనా చదవండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు చదువు ద్వారా ఎదగటానికి ఈ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని చెప్పి ఈ పథకం ద్వారా మనం తెలియజేయటం జరిగింది. అదేవిధంగా వైద్యం, నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, వైద్యం ఖరీదైంది ఏదన్నా ఉందంటే వైద్యమే. మా లక్ష్యం ఒకటే, డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోయామనే ఆవేదన ఏ కుటుంబానికి ఉండకూడదనేది మా లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజుకి 150 మందికి 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం అందించడం జరుగుతుంది. చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, కొంతమంది అప్లికేషన్లు మిస్ అవుతాయి, కానీ వాటన్నిటిని కూడా మేము పర్సూ చేసి ఎవరైతే మాకు అప్లికేషన్ ఇచ్చారో వారు వీరని మేము చూట్ల ఏ పేదవాడు మా దగ్గరకు వచ్చి వారి యొక్క ఆవేదన తెలియజేస్తే ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా, మాకు డబ్బులు లేవు, మా పిల్లలకు వైద్యం చేయించుకోలేకపోయామనే ఆవేదన కుటుంబానికి లేకుండా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఈ నియోజకవర్గంలో 1000 కుటుంబాలకి 10 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సహాయాన్ని మనం అందించాం. అదేవిధంగా ప్రకృతిపరమైన సంఘటనలు వస్తాయి, విపత్తులు వస్తాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలోనే మనం చూసాం. నేనున్నానా లేదా అనేది నేను ఎప్పుడు చూడను.
లేదా నా చేతుల మీదుగా ఇచ్చానా లేదా అనేది నేను చూడను. నేనున్నా లేకపోయినా, నేను వచ్చినా రాకపోయినా ఏ పేదవాడికి సహాయం అందకూడదు, ప్రభుత్వం ద్వారా ఎన్ని విధాలుగా సహాయం చేసే ఆస్కారం ఉంటే ప్రతి ఒక్కడికి అందించే విధంగా చేయటమే మా లక్ష్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పొన్నూరు పట్టణంలోనే మనం చూసాం, 2 మహిళలు కూలీలు వెళ్తే పిడుగుబడి చనిపోతే మా నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే మళ్ళీ ఆ ఆర్డర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడే చూసాం జూపూళ్ళలో కూడా తల్లి కూతుళ్ళు. ఇటువంటివి ఎన్నో హృదయ విదారకమైన సంఘటనలు కుటుంబాల్లో వస్తాయి. కష్టం అనేది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కష్టం ఏ ఇంటి తలుపు తట్టి రాదు. కష్టం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మాతో ఉంది, గ్రామంలో ఉన్న నాయకత్వం మాతో ఉంది, నియోజకవర్గంలో ఉన్న నాయకులు మాతో ఉన్నారనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులని చెప్పి ఈ వేదిక మీదుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారం ఇచ్చిందే దానికోసం, ఈ అధికారం మనం ప్రజల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి మనకు చేతైనంత వరకు ఆ భగవంతుడు ఎంత శక్తినిస్తే ఆ శక్తి మేరకు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనది అని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూసాం, కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ మధ్యన ఏదో పెట్టారు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇస్తే ఈ అధికారం మా కోసమే అని చెప్పి మీరు సంపద పెంచుకోవడానికి, మీరు దోపిడీ చేయడానికి, మీరు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను దోపిడీ చేసుకొని మీ సంపద పెంచుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాం, గ్రామాల కోసం వినియోగించామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన గ్రామీణ రహదారుల శాఖ మార్చులు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి ఆయన కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామాల్లో 5 సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు లేవు. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాతే గ్రామాల్లో 30 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. సిమెంట్ రోడ్లు వేయటమే కాదు, ఎన్ఆర్జీఎస్ డబ్బులు మిగతా నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టకపోతే లాస్ట్ మినిట్లో 2 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ప్రధానమైన రహదారులు పూర్తి చేశాం. రెండోది నేను అడుగుతా ఉన్న వైకాపా నాయకులు, నేను అనుకోవడం వాళ్ళు ఎంతసేపటికి నేను ఇక్కడ మామిళ్ళపల్లి అంటున్నారు. అయ్యా, మీ కళ్ళకున్న నల్ల కళ్ళు చూడండి, మీ క్లాసులు మీకు వెళ్ళే కారుకున్న గ్లాస్ అద్దాలు కొద్దిగా దించండి. దించితే మీరు మామిళ్ళపల్లి నడి సెంటర్లో నిలబడితే కొద్దిగా కుడివైపు చూడండి. మీ హయాంలో ఆగిపోయిన ఏదైతే మామిళ్ళపల్లి నుండి కట్టెంపూడి వెళ్ళేలా గ్రామీణ రహదారులకు సంబంధించిన PMGSY రోడ్డు మీరు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో మళ్ళీ దాన్ని టెండర్లు పిలిపించి మేము ఆ రోడ్డు మామిళ్ళపల్లి నుంచి ఇవాళ మీరు కారు మీద ఎక్సిలేటర్ మీద కాలు పెడితే కట్టెంపూడి వరకు బ్రహ్మాండంగా వెళ్ళి వేసిన రోడ్డు మాది. కాస్త కళ్ళజోడు నల్లద్దాలు తీయండి, కాస్త నల్ల గ్లాసులు దించండి, మామిళ్ళపల్లి సెంటర్లో కూర్చోండి, మామిళ్ళపల్లి నుంచి కట్టెంపూడి రోడ్డు వెళ్ళే రోడ్డు చూడండి. రెండోది కులం గురించి మాట్లాడతారు, ఏది తీసుకున్నా కులమే. మరి మీరు కొప్పురావూరు గ్రామంలో మీరు శాసనసభ్యులుగా ఉండి ఆ కులానికి ప్రాతినిధ్యం గత ప్రభుత్వంలో వహించితే PMGSY కింద రోడ్డు వస్తే మీరు వేయించడం చేతగాక మీరు ఇంట్లో పడుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ గారి సహకారంతో దాన్ని టెండర్ పిలిపించి కొప్పురావూరు గ్రామం నుండి పక్కన జొన్నలగడ్డ వరకు రహదారి వేయించిన ఘనత మాది అని చెప్తున్నా ఉన్నా. మాది కులం చూడని అభివృద్ధి మాది, కులంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేసే మనస్తత్వం మాది, మా నాయకత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడో ఎందుకు మీ MP అయోధ్య రామిరెడ్డి గారు వాళ్ళు ఎన్నికల ముందు ఒక సప్తా కట్టడానికి 60 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, మీరు చేయించలా. మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీ MP గారితో మాట్లాడి మీ డబ్బులు ఆగిపోయినాయి, పని జరగటం లేదు, మేము మారిస్తామని చెప్పి RWS కింద ఉన్న దాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్కి మార్పిచ్చి ఇవాళ పని మొదలు పెట్టాం. కాంట్రాక్టర్ యొక్క లోపం ఉంది, కాంట్రాక్టర్ వెంటబడి మీ MP డబ్బులతో మీరు చేయలేని పని కూడా ఆ ఆగిపోయిన అభివృద్ధిని తీసుకెళ్లే పాలన మాది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.
ఒక్కసారి కళ్ళు తెరవండి, చూడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా తాగునీరు, మీరు ఒక్క గ్రామంలో తాగునీటి గురించి ఆలోచన చేశారా? మన దగ్గర ఉన్న గ్రామాలు మామూలు గ్రామాలు కాదు. పెదకాకాని 30,000 జనాభా, నంబూరు 25,000 జనాభా, చేబ్రోలు 25,000 జనాభా, పొన్నూరు పట్నం 40,000 పైబడి జనాభా. ఇక్కడున్న మంచినీటి సమస్యల గురించి ఏ రోజైనా ఆలోచన చేశారా? చేయలా, నిర్లక్ష్యం చేశారు. మీ నిర్లక్ష్యమే ఈ నియోజకవర్గానికి శాపంగా మారింది. జలజీవన్ మిషన్ కింద ఈ నియోజకవర్గంలో వర్క్స్ శాంక్షన్ అయితే వాటిని పూర్తి చేయకుండా మీరు పని చేయించకుండా మూల పెడితే ఆ పనులు క్యాన్సిల్ అయినాయి అంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ మనం కింద మీద పడి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ జనాభా ఉన్న గ్రామాలకి 41 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద డబ్బులు తీసుకొచ్చాం. మా లక్ష్యం ఒక్కటే, మా టార్గెట్ 2029 నాటికి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో, పట్టణంలో, ఏ మూల, ఏ వార్డులో కూడా మంచినీటి సమస్య లేకుండా దానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి దాహార్తి తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి దానికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా R&B రోడ్లు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను అడిగేది ఒకటే, ఈ మధ్య నేను అనుకోవడం పంచాయతీరాజ్ రోడ్డు గురించి ఇంకోటి చెప్పాలి. నండూరు గ్రామం, ఇటికింపాడు గ్రామం రోడ్ లేదు. మరి ఈ మధ్యన ఆయన ఒక పరామర్శకు వెళ్ళి ఉంటాడు నండూరు గ్రామం. ఆయన ప్రయాణించిన రోడ్డు ఎవరు వేశారండి? మనం వేసాం. చక్కగా ఒళ్ళు కదలకుండా బ్రహ్మాండంగా నల్లద్దాలు పెట్టుకొని క్రాఫ్ట్ జరగకుండా ప్రయాణించే విధంగా రోడ్లు వేసింది మాది. ఆ రోడ్ల మీద మీరు ప్రయాణం చేస్తా మళ్ళీ విమర్శించేది ఎవరిని? మనల్ని. అది ఆ నాయకుల యొక్క చరిత్ర అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. R&B రోడ్లు, గుంటూరు నుంచి చీరాల మన పొన్నూరు వచ్చే రోడ్డు అభివృద్ధి చేశాం, ఇంకా చెయ్యాలి. ఖచ్చితంగా ఆ రోడ్ని 4 లేన్ల రహదారిగా నేషనల్ హైవే కింద చేర్చాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడే ప్రభుత్వానికి మనం 160 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును అభివృద్ధి చేయాలని మనం ఇవ్వటం జరిగింది. దాదాపు 70 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ R&B రోడ్ల నిర్మాణాలకు మనం శాంక్షన్స్ తెచ్చాం. 30 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి. మిగతా 40 కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తాం. ప్రధానంగా మనకి పెదకాకాని నుంచి వెనుగండ్లు వెళ్ళే రోడ్డు కానీ, అలాగే ఇవాళ వడ్లమూడి దగ్గర నాకు చాలామంది తెలుసు, ఆ సెంటర్లో గుంటల్లో పడి యాక్సిడెంట్ అయ్యి చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారని. అది ఇప్పుడు బ్రహ్మాండంగా 13 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి గ్రామాలకు కావాల్సిన రోడ్లు కానీ మనకి ప్రధానమైన రోడ్ల అభివృద్ధి కోసం మనం శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉపాధి, ఈ మధ్యన మనం చూసాం ఏది DSC గురించి. వెనకటికి ఎవరో చెప్తారు దొంగల పడిన 6 నెలల కంట కుక్కలు మురిగినాయి అంట. DSC అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి బ్రహ్మాండంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం మొదలు పెడుతున్నారు? DSCలో అక్రమాలు జరిగినాయి. ఒకటే, వైకాపా నాయకులు ఒక్క పని చేయరు. కానీ మన ప్రభుత్వం ఎన్నికల ముందు 16,000 DSC ఉద్యోగాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేస్తే దానిలో భాగంగా 46 మంది ఉపాధ్యాయులు మన నియోజకవర్గం నుండి ఎంపిక అవ్వటం మన నియోజకవర్గానికే గర్వకారణం. అయ్యా వైకాపా నాయకులారా, దయచేసి నేను కోరేది ఒకటే, ఈ 46 మంది అడ్రస్లు మేము ఇస్తాం, దయచేసి వెళ్ళి ఆ కుటుంబాలను కలవండి. దానిలో SCలు ఉన్నారు, BCలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఎన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి DSC పిలుస్తాడు అని చెప్పి పాపం కళ్ళు కాయలు కాసి ఎదురు చూసి గతి లేక ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత DSC పిలిస్తే వాళ్ళు వచ్చి 46 మందికి ఉద్యోగ అవకాశాలు మనకు నియోజకవర్గంలో కల్పిస్తే దానిలో కూడా అక్రమాలు జరిగినాయి అనే ఆరోపణ చేసే దౌర్భాగ్య స్థితిలో వైకాపా నాయకత్వం ఉంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మధ్యన మనం చూసాం, మొన్న వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో వైకాపా నాయకులు వెళ్ళి
ఇంతవరకు మునిగొచ్చారు పెదకాకాన్ ఏరియాలో ఎక్కడో. ఇంకా నయం కొట్టుకుపోలా, కొట్టుకుపోతే పోయి అది పీడా వదిలేదు. కానీ వాళ్ళు మునిగారు, ఫోటోలు దిగారు, బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. పెట్టుకొని ఏం చెప్పారు, ఈ నియోజకవర్గంలో ఎక్కడ నీళ్లు కొండవీటి వాగు నీళ్లు తీసుకొచ్చి వదిలారు, నియోజకవర్గం కొట్టుకుపోయింది. నియోజకవర్గం ఏమి కొట్టుకుపోలా, మీరే కొట్టుకుపోతారు. బ్రహ్మాండంగా ఆ గత సంవత్సరం ఆ వరద నీళ్ళన్నీ కిందకి మనం బాగు చేసి తీసుకెళ్తున్న మూలాన పంటలు బ్రహ్మాండంగా పడిని. 1000 ఎకరాలు మాత్రమే టైలెండ్స్లో దెబ్బతింది. ఇది వాస్తవం. ఇవాళ మనం 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలంలో తట్టమెట్టి ఎత్తని నాయకులు ఇవాళ వచ్చి పాపం కన్నీళ్లు గారుస్తున్నారు. అదొకటే నాకు అర్థం కాదు. మీరు ఇవాళ ప్రతి గ్రామంలో కాలువలు తవ్వుతున్నారు, అవునా కాదా? డ్రైన్స్ తవ్వుతున్నారా లేదా? మరి ఇంకా మనం బాగుంటాం ఒకటి మటుకు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటాం అనేది వైకాపా నాయకులు నచ్చదు. ప్రజలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే శవాల మీద పెలాలు వేలుకోవాలని చూస్తారు వాళ్ళు. అదేవిధంగా గుంటూరు ఛానల్, నేను అడిగేది ఒకటే, అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఆయన గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్రానికి. ఆయన అన్నే కదా, అయ్యా గుంటూరు ఛానల్లోకి ఎందుకు మీ ప్రభుత్వంలో శాంక్షన్ ఇలా? మీరు బ్రహ్మాండంగా రైతుకు సహాయం చేసేవాళ్లే, రైతుల కోసం విపరీతమైన పోరాటాలు చేస్తారు. 5 సంవత్సరాల కాలంలో అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మన గుంటూరు జిల్లాలో మన నియోజకవర్గానికి వాళ్ళ ఎమ్మెల్యేనే, మళ్ళీ మనం కాదు, 1924 మధ్య ఎందుకు టెండర్ పిలవాలా, ఎందుకు శాంక్షన్ ఇలా? దానికంట టెండర్ పిలవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. దోచుకోవడానికి మట్టికి అన్నిటికీ ఉంటాయి. మళ్ళీ మనం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక్క క్షణం ఆలోచన చేయకుండా గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం 369 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. త్వరలోనే టెండర్లు పిలుస్తారు. మనది వ్యవసాయం, మనకేం కావాలి? సాగునీరు కావాలి, మురుగునీరు వెళ్ళాలి, ఈ రెండే. అదేవిధంగా మనకి డిఎంఎఫ్ నిధులు వస్తే 4,40,00,000 రూపాయలతో ఎప్పుడో పనికిరాని స్ట్రక్చర్లన్నీ పడిపోతే మనం దానికి నిధులు ఇప్పించాం. నెక్స్ట్ ఇయర్ కల్లా అవన్నీ పూర్తవుతాయి. ఇది అభివృద్ధి కాదు. రెండోది ఏంటంటే, మన పట్టణంలో కూడా మా లక్ష్యం ఒకటే, పొన్నూరు పట్టణంలో సిమెంట్ రోడ్డు లేని రోడ్డు ఉండకూడదు. దానికోసం ఇంకా నాకు తెలిసి మహా అయితే కొద్ది రోడ్లు మాత్రమే ఉన్నాయి. 27 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ డబ్బులైనా, 15th ఫైనాన్స్ అయినా, సిఆర్డీ అయినా రకరకాల నిధులు తీసుకొచ్చి రోడ్లు వేస్తూ ఉన్నాం. నాకు మొన్న 27వ వార్డు, మరి బ్రహ్మాండంగా 27వ వార్డు వాళ్ళకి గతంలో ఎప్పుడు ఓట్లు వేశారు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఒక కల్వర్ట్ సరిగ్గా కట్టకపోవడం మూలన దానిలో పడి కాళ్ళు ఎరగొట్టుకున్నాడంట. అది వాళ్ళ పాలన. మనం ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్లు కట్టాం, డ్రైన్లు కట్టాం. రేపు రాబోయే రోజుల్లో ఈ పట్టణంలో మురుగునీటి సమస్య లేకుండా, తాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రతి వాళ్ళు కూడా సిమెంట్ రోడ్డు మీద నడిచే విధంగా చేయాలనే సంకల్పంతో మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. నేను కోరేది ఒకటే, రాజకీయం. మనం ఎన్ని చేసినా రాజకీయం చేయాలి, అవునా కదా? ఎవరు మాట్లాడతలే. ఫైనల్గా అదేంటే, అభివృద్ధి అనేది మనం ప్రజలు కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, నిలబడాలి, రాజకీయం చేయాలి. కానీ ఈ మధ్యన రాజకీయం మానేస్తున్నారు. దయచేసి నాయకులు రాజకీయం మానేస్తే ఏముండదు, ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 1924 మధ్యలాగా మీరు కొట్టుకొని మీరు తగాదలు పడి ఇవన్నీ వస్తే 1924లో మనం ఓడిపోయింది 1200 ఓట్లు. నేను ఈ రోజుకి ఇక్కడ నుంచో అని చెప్తా, ఎదుటాడి వల్ల నేను ఓడిపోవాలా, నా పక్క నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఓడిపోయా, దానిలో సందేహమే లేదు. నేను ఇప్పటికీ చెప్తా, ఏదన్నా విషయం ఉంటే నాకు వెంటనే చెప్పండి అని చెప్తా. సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, సరిదిద్దుకుంటా. పోస్ట్ మార్టం నాకు అసలు ఇష్టం ఉండదు.
పోస్ట్ మార్టానికి నేను వ్యతిరేకం. అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చి మీరు తీరిక చేసుకొని ఈ మధ్యన ప్రతాళ్ళు ఒకటి అంటున్నారు, ఏంట్రా బాబు ఎందుకు చెప్పలేదంటే మీరు బిజీగా ఉంటారు. నేను బిజీగా ఉన్నానని నేను చెప్పాలి, నా సంగతి మీరు చెప్పడం కాదు. ఇది చాలా మంది దగ్గర అంట, ఏంట్రా బాబు ఎందుకు రాలేదు ఎందుకు చెప్పలేదంటే ఏం లేదు సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు కదా అందుకని అంట. నేను బిజీగా ఉన్నాను అనేది నేను చెప్పాలి కానీ మీరు కాదు. నేను బిజీగా ఉన్నాననే నెపంతో మీరు చెప్పకుండా మీరు మానేస్తే నష్టం ఎవరికి? అందరికీ. అది గుర్తుపెట్టుకోండి. రెండోది నేను కోరేది ఏంటంటే మనం చేసే అభివృద్ధికి మీ అందరూ బ్రాండ్ అంబాసిడర్లు కావాలని కోరుకుంటున్నా. నాది నచ్చకపోతే నా మొహం మీద చెప్పండి, నేను స్వీకరిస్తా. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడితే దాన్ని వల్ల నష్టం చాలా ఎక్కువ జరుగుద్ది. అది మట్టికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. నేను చాలా మందికి నాకు నచ్చని నేను చెప్తున్నా, రేపు తెలిసినా నేను చెప్తా. నన్ను తిట్టుకున్నా పర్లేదు, తిట్టుకుంటే నాకు ఆ రోజుతోనే పోద్ది. నా పరోక్షంలో మీరు మాట్లాడే కంటే నా ప్రత్యక్షంలో నాకు చెప్పండి, నాకు చాలా ఆనందం కలిగించే అంశం. కష్టపడతా, ఎంతైనా పనిచేస్తా, ఎంతవరకైనా మీకు ఇబ్బంది ఉంటే మీకు అండగా నిలబడటానికి నేను ఉంటా. కానీ నేను కోరేది ఏంటంటే ఇదేదో నా ఒక్కడిది కాదు, మనందరం కలిస్తేనే పార్టీ. తెలుగుదేశం పార్టీకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. మనది కుటుంబం. అలాగే మనతో పాటు జనసేన ఉంది. మొన్న ఎన్నికల ముందు మనం కలిసి పనిచేశాం. అలాగే మనకి బీజేపీ ఉంది. బీజేపీ కానీ జనసేన కానీ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. తప్పనిసరిగా మనం రేపు స్థానిక సంస్థల్లో కూడా మనందరం కలిసి పనిచేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ మధ్యన మన నియోజకవర్గంలో కూడా 2-3 సంఘటనలు జరిగినాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం, రాజకీయం తర్వాత కులానికి పూయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేరస్తులకి కులం లేదు. ఫస్ట్ మర్డర్లు చేసేవాడికి, మానభంగాలు చేసేవాడికి, దౌర్జన్యం చేసేవాడికి కులం ఏంటి, మతం ఏంటి? ప్రజలు అధికారం ఇచ్చింది దాన్ని అరికట్టడానికి, కులంతో కాదు. అలాగే వైకాపా నాయకులు రాజకీయంగా పోరాటం చేయలేక కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. పైగా మహిళలను తీసుకొచ్చి ముందుకు పెడతారు. ఇక్కడ మా బాబురావు ఉన్నాడు, ఒకసారి రావాలి. మా బాబురావు ఒకసారి ఇటు రావాలి, ఇటు రావాలి. నువ్వు, నీతోనే పని ఉంది నాకు. ఎందుకంటే పెద్దలు చెప్తారు, నిజం గడప దాటక ముందే అబద్ధం ఎటు తిరిగి వస్తుంది, ఊరంతా తిరిగి వచ్చుద్దంట. ఇటురా 2019-24లో అధికారాన్ని కోల్పోయినప్పుడు తొలి వేటు పడింది ఎవరి మీద? బాబురావు మీద. అవునా కదా? ఎక్కడా పొలంలో కొట్టి పడేశారు. మళ్ళీ వెళ్ళి ట్రాక్టర్ మీద తీసుకొచ్చి మనం రమేష్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రాత్రంతా ఏమవుద్దా అని నిద్రలేని రాత్రులు గడిపాం. నిజమా కాదా? మరి దాన్ని మర్చిపోయి వాళ్ళ అబ్బాయి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి ఉంటే పక్కన 5 నాయకులు వచ్చి వాళ్ళు కొడతారని వచ్చారనే దీంతో ఒక సంఘటన జరిగితే 10 రోజులు, పాత రోజుల్లో మన గ్రామ్ఫోన్ రికార్డు ఉంటుంది, అదే తిరుగుతూ ఉంటుంది. 10 రోజులు రోజుకు ఒక నాయకుడు వస్తాడు వేషం వేసుకొని. వచ్చి అసలు ధూళిపాళ నరేంద్ర అంత కిరాత కూడా ఎవడు లేడు. ఇదేదో మర్డర్లు మానభంగాలు పేటెంట్ ఉన్నాళ్ళు వాళ్ళేమో నీతులు చెప్తున్నారు. ఆ రోజు మరి బాబురావుని కొట్టి పడేసినప్పుడు మీరు చెప్పే నీతులు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా. బాబురావుది ప్రాణం కదా? ఏమన్నా ప్రాణం ఏమన్నా తేడా ఉంటుందా? మరి మీరు
ఆ రోజు నిర్దాక్షిణ్యంగా కొట్టి పొలంలో పడేసి చనిపోయాడని వదిలేసి వెళ్ళి ఇవాళ మీరు నీతులు చెప్పడం ఏంటి? ప్రతి చిన్న అంశాన్ని తీసుకొని రాజకీయం చేయటం దానికి కులం. నాకు మొన్న ఒకటి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నేను ఒకటే కోరుకుంటా ఉంటా, ఈ నియోజకవర్గంలో ఉపాధి రావాలి అనేది. ఏ విధంగా అయితే 46 మందికి డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయనో, మరి ఈ మధ్యన ఒక చిన్న సంఘటన, ఇది నా పేపర్ కాదు, సాక్షి పేపర్. ఎందుకు చెప్తున్నానంటే, సాక్షి పేపర్లో మా డైరీకి బకెట్లు తయారు చేసేవాళ్ళు ఫ్యాక్టరీ పెడతా అన్నారు. నేనేం చెప్పానంటే, నువ్వు ఎక్కడో పెడితే నాకేంట్రా బాబు ఉపయోగం, నా నియోజకవర్గంలో పెట్టు, కొంతమంది కన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. కట్టారు. ఏ పొలంలో అయినా కిందకి మీదకి వెళ్ళే దారి పంచాయతీ ఉంటుంది. ఎప్పుడైనా పంచాయతీ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ పంచాయతీ మాట్లాడుకునే దాన్ని తీసుకొచ్చి సాక్షిలో వాళ్లే వేస్తారు, వాళ్లే నిలబెడతారు, వాళ్లే ఫోటో వేస్తారు, వాళ్ళ పేపరే కాబట్టి వాళ్లే వేస్తారు. వాళ్లే వేసి మళ్ళీ వాళ్ళ గ్రూపుల్లో వాళ్లే పెడతారు. ఏమని? కాపులకు అన్యాయం జరిగింది అంటే. దీనిలో ఒక ఆయన కమ్మ, ఆయన అడుసుమల్లి నరసింహరావు అనే కమ్మ, ఇది పెట్టి కూడా కాపులకు అన్యాయం ఉందని చెప్తాడు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ప్రతిదీ కులం కులం కులం. నేను అనేది ఏంటంటే, మనం ప్రజలు అధికారాన్ని ఇచ్చింది పని చేయడానికి ఇచ్చారు. తప్పుంటే చెప్పండి. ప్రజా సమస్యలు ఏది చెప్పినా వినటానికి మేము సిద్ధం. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఆ సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాది. దానిలో రాజీ పడే సమస్య లేదు. దానిలో వైకాపా వాడు చెప్పాడా, కాంగ్రెస్ వాడు చెప్పాడా, బీజేపీ వాళ్ళు చెప్పారా, జనసేన వాళ్ళు చెప్పారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారా అని కాదు. ఎవరు చెప్పినా ప్రజలకు ఇచ్చిన సమస్య పరిష్కారం చూపే బాధ్యత మాది అని చెప్పి ఈ వేదిక మీదగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు అధికారాన్ని ఇచ్చిందే దానికోసం. నిన్న మొన్న మనం చూసాం, ఇప్పుడు వడ్లమూడి రోడ్డు వైడెన్ చేస్తున్నారని చెప్పారు. నేను లీడర్లందరినీ పిలిచా, అరే బాబు గ్రావెల్ వచ్చుద్ది, పొలాలకు డొంకలకు కావాలంటున్నారు కదా, ప్రతి ఊర్లో ఒకటి ఫైనలైజ్ చేయండి అని చెప్పి సేకూరు దగ్గర మొదలుపెట్టి నారాకోడూరు వరకు ఊరుకో డొంకన్న వేద్దామని చెప్పారు. డొంకగా బ్రహ్మాండంగా మట్టి వస్తుంది, డొంకలు తోలుకుంటున్నారు. మీలాగా కనుక డబ్బు మీద నాకు వ్యామోహం, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే R&Bలో ఫ్రీ వచ్చే గ్రావెల్ని నేను ఎవడికో అమ్ముకొని నేనే డబ్బులు తీసుకునేవాడిని కదా. ఆ కర్మ మాకు పట్ల వచ్చిన ప్రతి అవకాశం ఏదైనా ప్రజలకి ఏం చేయాలి అనే తలంపుతో ఆలోచన చేసే మనస్తత్వం మా తండ్రి మాకిచ్చాడు. అదే వడ్లమూడి గ్రామంలో చెరువు, వడ్లమూడి ఒక చెరువు వచ్చింది, నా కొప్పురావు ఒక చెరువు వచ్చింది. వడ్లమూడి గ్రామంలో చెరువుతో వచ్చిన గ్రావెల్తో ఈద్గాకి మట్టి దోలారు, పొలాలు వెళ్ళే డొంకలు దోలారు, శ్రీరంగపురం వెళ్ళే రోడ్డుకి దోలారు. కానీ సాక్షులు ఏంటి శ్మశాన వాటికలకు మట్టి దోలారు, అన్నిటికీ దోలారు. కానీ సాక్ష్యాలు ఏం చేస్తారు? దీనిలో దోపిడీ. అక్కడ గ్రావెల్ ₹1 అమ్మల. ఎక్కడ గ్రావెల్ అనేది, నేను ఈ మధ్య నన్ను ఎవడ అడిగినా దండం పెట్టి చెబుతున్నా, మీరు మీ చేలో మట్టి మీరు దోలుకోవాలన్నా కాగితం పెట్టండి రా బాబు, MRO నుంచి ఇప్పిస్తానని. మనం ఏ అవకాశం వచ్చినా ప్రజలకి ఏం చేస్తామనే దాని మీదే మనం నడుస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, అందరినీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా 2024 ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే మా విజయం కోసం పనిచేశారో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ మెట్టు మనం ఎక్కింది, ఇంకా 3 మెట్లు ఉన్నాయి. 3 మెట్లు ఎక్కాలంటే 2029 టార్గెట్ 2029 మంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ 2వ మెట్టులో మనకి ఈ అభివృద్ధిని సాధించే దానిలో సహకరించిన అధికార యంత్రాంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఎవరైనా అధికారులను కోప్పడితే
పని జరగకపోవటం మూలన పని జరగటం లేదన్న బాధతో ఆవేదనతో తప్పితే ఇంకో విధంగా కాదు. చాలా రెవెన్యూ సమస్యలకి నేను ఇక్కడ నుండి చెప్తా, రేపు రాబోయే రోజుల్లో 22A కిందన్న ఏదైతే పేదలు దళితుల యొక్క పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు నేను మొన్నే చూసా, 7,000 కుటుంబాలు ఉన్నాయి, 1-2 కాదు, 7,000 కుటుంబాలు 22A కింద ఇళ్ల పట్టాలు ఉన్న కుటుంబాలు. మా టార్గెట్ ఒకటే, రాబోయే 6 నెలల కాలంలో ఆ స్థలంలో ఉంటున్న ప్రతి వాళ్ళకి అధికారికపూర్వమైన హక్కు ఇచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 7,000 కుటుంబాలు, 1 కాదు 2 కాదు. అదేవిధంగా చాలామంది నన్ను అడుగుతారు, మా పిల్లలు కూడా అడుగుతారు, ఏది మన చేబ్రోలు బ్రిడ్జి. ఎందుకంటే వీళ్ళ పాపాలు మామూలు పాపాలు కాదు, వాళ్ళని సరిచేయాలంటే జీవితకాలం పట్టేటట్టుంది. డిజైన్లో లోపం మూలన్న మీరు పక్కన తవ్వి ఉంటారు, అది ఫౌండేషన్ కోసం కింద ఇది చేసి చేయాలంటే నీళ్లు వస్తున్నాయి, చేయలేకపోతా ఉన్నారు. డిజైన్లో తప్పు మూలాన దాని భారం ఇంకొక 25 కోట్లు పెరుగుతుంది. దాన్ని ప్రభుత్వానికి పంపించాం, దానిని కూడా తీసుకొస్తాం. ఈ లోపు ఏదైతే గత డబ్బులు ఉన్నాయో దాంతో ఉన్న ఫైల్స్ అన్ని పూర్తి చేసి దాని మీద కాలం మీద నిర్మాణం పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా రాబోయే 1.5 కాలంలో ఆ బ్రిడ్జిని పూర్తి చేసి మనం ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో నగర్ ఒకటి షాదీఖానా నాకు బాగా గుర్తు. ఎలక్షన్స్ రాగానే పోగవుతారు. షాదీఖానాకి 25 లక్షలు ఇచ్చేస్తున్నారని రాత్రిపూట చెప్తారు. పని మొదలవుతుంది 25 లక్షలు. 5 సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టల. కానీ మనం వచ్చిన తర్వాత 2.5 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చాం. 1 నెల రోజుల్లో దానికి టెండర్ పిలుస్తాం. 6 నుంచి 8 నెలల కాలంలో దాన్ని పూర్తి చేస్తాం. 3వ సంవత్సరం లోపు దాన్ని ప్రారంభించుకునే విధంగా ముందుకెళ్తాం. ఆటో నగర్ కూడా మన ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ చెప్తే అడగటం జరిగింది. దానికి భూసేకరణ చేస్తాం, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. తప్పనిసరిగా రైతుల దగ్గర నుంచి కాన్సెంట్ తీసుకొని ఆటో నగర్ నిర్మాణాన్ని కూడా 2029 నాటికి మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, మరి వాళ్లే 5 సంవత్సరాలు ఉన్నారు, 4 పైపులు తీసి అటేశారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మీరే కదా కులం గురించి మాట్లాడే నాయకత్వం మీది, కులానికి ప్రాతినిధ్యం వహించే నాయకులు మీరు. కాపులు ఎక్కువగా ఉన్న సుద్దపల్లి గ్రామానికి అది కల్పతరువు లాంటిది. 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనే ఆలోచనే లేదు, శాంక్షన్ తీసుకురాలా. మళ్ళీ ఇప్పుడు త్వరలోనే నేను అనుకోవటం 1 నెల రోజుల్లోపు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలకి రివైజ్డ్ శాంక్షన్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దాన్ని రాగానే టెండర్లు పిలిచించి పూర్తి చేసే బాధ్యత రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా గ్రామాల్లో కొన్ని పనులు ఉన్నాయి. నేను కోరేది ఒకటే, నిధుల సమీకరిస్తాం. అది పంచాయతీయా మండలమా ప్రభుత్వం అనేది కాదు. ఆ నిధులన్నీ సమీకరించి కావాల్సిన పనులు ముందుకు తీసుకెళ్తాం. చివరగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, వైకాపా యొక్క విష ప్రచారాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నేను చెప్పా, ఫేక్ ప్రచారాలు ఫేక్ బతుకులు వాళ్ళవి. నేను ఇందా చెప్పాను ఆ ఫ్యాక్టరీ గురించి. దానిలో ఇవాళ బ్రాహ్మణకోడూరు నుంచి, వెల్లలూరు నుంచి, చేబ్రోల్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి 80 మంది మహిళలు అక్కడ బతుకుతున్నారు. మళ్ళీ ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ వచ్చుద్ది, ఏంటి? ఎవడ పని చేసినా ధూళిపాల నరేంద్ర బినామీ. ఇది ఒక ట్యాగ్ లైన్.
ఎస్, ఈ నియోజకవర్గంలో నాకు తెలిసిన ప్రతివాడు ఫ్యాక్టరీ పెట్టగలిగే స్తోమత ఉన్నవాళ్ళు, నడిపే స్తోమత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని ఈ నియోజకవర్గంలో పెట్టమని కోరతా. చాలామందికి ఏంటంటే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే భయం. నాకు కూడా చెప్పారు, ఎందుకంటే మీ హెడ్ క్వార్టర్ తెలంగాణ మార్చుకోవచ్చు కదా అని. నేను పుట్టింది ఇక్కడ, నేను పెరిగింది ఎక్కడ, నా నియోజకవర్గం ఇది. నా ద్వారా ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. మాకు తెలిసి మాకు అనుబంధంగా ఉన్న ప్రతి వ్యాపారాన్ని ఇక్కడ మొదలుపెట్టే విధంగా చేస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, దయచేసి నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మనం చేసిన అభివృద్ధికి చెప్పండి. ఎవరింట్లో వాళ్ళు పడుకుంటే నడవదు, అది మటుకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నాది కాదు అనుకుంటే ఏది మీది కాదు, చివరికి మీకు కూడా ఏముండదు. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చేసిన అభివృద్ధిని చెప్పండి. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో మీ నాయకుడుగా తల ఎత్తుకునే పని చేసే కానీ తల దించుకునే పని ఎప్పుడు చేయం. మేం బతికున్నంతకాలం చేయం, నేను తెలియజేస్తా ఉన్నా. బతికున్నంతకాలం మేము చెయ్యం. మా నాన్న మాకు ఇచ్చింది మీ అందరి అభిమానం, ప్రేమ. మేము యుద్ధం చేశామంటే ఆ అభిమానం, ప్రేమ వల్లే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని వచ్చినా కూడా చివరికి జైలుకి వెళ్ళినా వాటిని ఎదుర్కొని బయటికి రాగలిగామంటే, కోవిడ్ లాంటి సమయంలో అరెస్ట్ చేస్తే బయటికి భయపడే రోజుల్లో మీ అందరూ బయటకు వచ్చి అండగా నిలబడబట్టే దాన్ని అధిగమించి మేము పోరాడగలిగామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వైసీపీ ఫేక్ ప్రచారాలను తిప్పికొడదాం, కుల రాజకీయాలను తిప్పికొడదాం. అధికారం ఇచ్చింది మాకు వాళ్ళ మీద ప్రతీకారానికి కాదు, ప్రజలకి మంచి చేయడానికి ఇచ్చారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితుల్లోపు ఎవరైనా చేసుకోవచ్చు. ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించే మా ప్రభుత్వం మాది, మీలాగా అణచివేసే ప్రభుత్వం కాదు. కాబట్టి పొన్నూరు నియోజకవర్గాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాల పాలన ప్రజలకి స్వర్ణయుగంగా మారే విధంగా మేము పనిచేస్తాం. అదే మేము ప్రజలకు ఇచ్చే మాట. మేము ఏదైతే అభివృద్ధిని చెప్తా ఉన్నామో అది మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నా. ఈ 2వ మెట్లో ఇవాళ మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ, రేపు 3 సంవత్సరాల్లో మనం ఏదైతే చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం మేము పనిచేస్తాం. మా బలం ఏంటి అంటే ప్రజలే మా బలం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరే మా బలం, ప్రజలే మా బలం. ఈ నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ప్రజల ఆశీర్వాదమే మా బలం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాది ఏ కులం అని అడిగితే మాది ప్రజాకులం, ప్రజల కులం మాది. మా కులాలు లేవు, ప్రజల తరపున మేముంటాం. ప్రజాకులం మాది, ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం. ప్రజల తరపున ఏ యుద్ధమైనా చేయటానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై పొన్నూర్. థ్యాంక్ యూ.